నేను మంచు కొండ కంటే మంచోడని నిన్ను నమ్మించడానికి వేసిన రెండో సీన్ కూడా వర్కౌట్ అయింది. ఇక టార్గెటే మిగిలింది. చేస్తా, ఫినిష్ చేస్తా. ఇందాక నేను ఈ స్విమ్మింగ్ పూల్ లో పడబోతుంటే బలరామే నన్ను కాపాడాడు తెలుసా? అక్క, ఆ రోజు ఇంట్లో గీతలు చెరపడం దగ్గర నుంచి ఇందాక బావగారిని ఒప్పించడం వరకు చూస్తుంటే నాకెందుకో బలరాంలో మార్పు వచ్చిందనిపిస్తుంది అక్క. ఓం కాళికాయ నమః, కాళికాయ నమః, ఓం కాళికాయ నమః, కాళికాయ నమః. ఓం కాళికాయ నమః, ఓం కాళికాయ నమః, కాళికాయ నమః. కాళికాయ నమః, కాళికాయ నమః, ఓం కాళికాయ నమః, కాళికాయ నమః, ఓం కాళికాయ నమః, ఓం కాళికాయ నమః, ఓం కాళికాయ నమః. ఓం నమో కాళికాయ నమః, కాళికాయ నమః. ఓం కాళికాయ నమః. స్వామి, మీకోసం భక్తుడొచ్చాడు. ఓం నమో కాళికాయ నమః. స్వామి వారికి నమస్కారం చేయండి. నమస్కారం స్వామి. చూడ్డానికి పెద్ద మంత్రగాడిలా ఉన్నాడు. వీడి దగ్గరికి ఎందుకు వచ్చాడు? కుంప తీసి ఏమైనా? స్వామి, మీ మహిమల గురించి విని వచ్చాను. మీకు అద్భుతమైన శక్తులున్నాయని, అద్వితీయమైన తపోశక్తి ఉందని, మీ మహిమతో తపోశక్తితో పూజ చేస్తే ఎంత కష్టమైన పనైనా అవలీలగా సాధించగలరని. ఒక్క మాటలో చెప్పాలంటే అసాధ్యాన్ని సైతం అంత తేలిగ్గా సుసాధ్యం చేయగలరని తెలుసుకుని వచ్చాను. స్వామి, నాకు కూడా బలమైన కోరిక ఉంది. చెప్పు నాయనా. ఎంత ప్రయత్నించినా సరే, ఎంత కష్టపడినా సరే అది నెరవేరట్లేదు. అందుకే మీ తపోశక్తితో నా కోరిక నెరవేరేలా చేయండి స్వామి. అలాగే నాయనా, నీ మనసులో ఉన్న కోరికేమిటో చెప్పు. ఈ ఫోటోల్లో ఉన్న వాళ్ళిద్దరూ ఒకటి కావాలి స్వామి. ఏదో ఒక విధంగా ఆమెకతడు దగ్గర కావాలి. స్వామి, వీళ్ళిద్దరూ నా తమ్ముడు మరదలు. పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండాల్సిన వాళ్ళు కొన్ని కారణాల వల్ల విడిపోయారు. చెప్పాలంటే దానికి నేను కూడా కారణం. తప్పును సరిదిద్దుకుంటే చేసిన పాపం కొంతవరకు తగ్గుతుందంటారు. అందుకే నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాను. ఈ ప్రాయశ్చిత్తం ఆ దేవుడు నన్ను క్షమించి నాకు తక్కువ శిక్ష వేయడం కోసం కాదు స్వామి.
నా తమ్ముడు మరదలు ఆనందంగా ఉండటం కోసం. స్వామి, వీళ్ళిద్దరూ చాలా మంచివాళ్ళు. ఒకరంటే ఒకరికి ప్రాణం. అంత ప్రేమున్న జంట విడిపోకూడదు స్వామి. నిన్ను నూరేళ్లు కలిసి సంతోషంగా బ్రతకాలి. మీ మహిమతో ఎలాగైనా సరే వీళ్ళిద్దరూ ఒకటయ్యేలా పూజలు చేయండి స్వామి, ప్లీజ్. అలాగే నాయనా. ఇంత మంచి జంట కోసం నాలో ఉన్న శక్తులన్నింటినీ బయటకు తీసి ఆ అమ్మవారి అనుగ్రహం పొందేలా చేస్తాను. ఆ తల్లి దయతో ఈ జంటను కలపమని వేడుకుంటాను. నువ్వు నిశ్చింతగా ఉండు నాయనా. సంతోషం స్వామి, చాలా సంతోషం. మీ వల్ల, ఆ అమ్మవారి దయ వల్ల వీళ్ళిద్దరూ ఒకటైతే అంతకంటే కావాల్సిందేం లేదు స్వామి. ఉంటాను స్వామి. తథాస్తు. బలరాం నిజంగా ఇంత మంచి పని మీద వచ్చాడా? అనవసరంగా ఏదేదో ఊహించుకొని అపార్థం చేసుకున్నాను. ఛా! బలరాంలో మార్పు వచ్చిందని చెప్పడానికి ఇంతకంటే ఇంకేం కావాలి? అర్జెంటుగా ఈ విషయం అక్కతో చెప్పాలి. యాక్టింగ్ పిచ్చెక్కించేశారు. కేక. బలరాం భయంకరమైన మంచోడు అనే దొంగ నాటకంలో 3వ సీన్ సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. ఏమండి, స్టార్ట్ చేద్దామా? బేరర్ మేడం. ఏమండి, ఇంకో 2 ఇడ్లీ చెప్పనా? అమ్మో, ఇంకో 2? వద్దు జాను, ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది. అయ్యో, తిండి దగ్గర చిన్నపిల్లలా మారం చేస్తారంటండి. ఇంకో 2 ఇడ్లీ తినండి. వద్దు జాను, ఎక్కువైపోయింది. అయ్యో, మీకు తెలీదండి, తినాలి. ఇదిగో బ్యారర్, 2 ఇడ్లీ, 1 ప్లేట్ దోశ పట్టుకురా. ఓకే మేడం. తినండి. ఏమండి, మీరిలా ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. తినాలి తెప్పించుకున్నప్పుడు. చూసారా, ఒకేసారి అందరూ మనల్ని ఎంత గొప్పగా చూశారో. ఇది చాలు, మనకంటే అన్యోన్యమైన జంట మరొకరుండరని. ఇదే యాక్టింగ్ IAS దగ్గర కూడా చేస్తామనుకో, కాంట్రాక్ట్ మనం కొట్టేద్దాం. మీరు ధైర్యంగా ఉండండి, తినండి. బేరర్ సార్, నీకేం కావాలి? పర్లేదండి, మీ ఇష్టం. ఏదో ఒకటి మీరే చెప్పండి. అదేంటి, నీకంటే ఇష్టం ఉండదా? నేనేం చెప్తా తినేస్తావా? ఓ, తినేస్తాను.
ఇష్టాలంటే నాకు నచ్చినవి మాత్రమే కాదండి, మీకు నచ్చినవి మాత్రమే ఇష్టంగా తినగలగడం. బేరర్ 2 ప్లేట్ ఇడ్లీ, 1 మసాలా దోశ. ఓకే సార్. భార్య అంటే ఎలా ఉండాలో చూసి నేర్చుకో. ఏదైనా తీసుకొస్తే నాకు నచ్చంది ఎందుకు తీసుకొచ్చావని విసిరి కొట్టడం కాదు, ఎలా అర్థం చేసుకోవాలో చూసి నేర్చుకో. చూస్తావేంటి, తిను. ఏమండి ఏమండి ఆగండి, ఏమైంది? తినకుండా ఎందుకు వచ్చారు? ఏంటి ఏంటి తినేది? అసలు ఎలా తినగలను? చూసావుగా వాళ్ళందరూ ఎలా పొగుడుతున్నారో చూసావుగా. పోయినట్టే, కాంట్రాక్ట్ వాళ్ళకి పోయినట్టే. మీకేమన్నా పిచ్చా? వాళ్ళకంటే గొప్ప జంట అనే రేంజ్ లో యాక్టింగ్ చేద్దాం అనుకున్నాం కదా, మరెందుకు టెన్షన్ పడుతున్నారు? నటనే నిజమే. మనం ఎంత నటించినా నిజం ముందు అది నటనని తేలిపోద్ది. వాళ్ళ అన్యోన్యతని చూస్తుంటే నాకే జల్సీగా ఉంది. ఆ ఐఏఎస్ ఆఫీసర్ ఎంత గొప్పగా చూస్తారో ఆలోచించు. ప్రాజెక్టు కోసం మన అన్యోన్యమైన జంట పడుతున్న కష్టాన్ని కన్నీటి పాలు చేయడానికి భయంకరమైన ఆయుధం దొరికిందిగా. హలో, మీరనుకుంటున్నట్టు వాళ్ళిద్దరూ ఒరిజినల్ భార్యాభర్తలు కాదు, మీలాగే యాక్టింగ్ చేస్తున్నారు. అవునా? మీరు చెప్పేది నిజమా? ఓ 2 గంటల పాటు దొంగలా వెంటాడు. అవునో కాదో నీకే అర్థం అవుతుంది. ఈ విషయం మీకెలా తెలుసు? ఇంతకీ మీరెవరు? అరే జఫా, ఎవరైనా ఆయుధం ఇచ్చినప్పుడు ఎలా వాడుకోవాలని ఆలోచించాలి గాని ఇంటి అడ్రస్ అడుగుతావేంట్రా ఎర్రి పప్ప. హలో హలో, ఎవరండి? ఆ దేవుడు కాంట్రాక్ట్ మనకే వచ్చే గొప్ప ఆయుధాన్ని ఫోన్ ద్వారా పంపించాడు. ఏమండి, నాదో చిన్న డౌట్. డౌటా? ఏంటిది? అదేనండి, రేపు మీరందరి నుంచి ఫైనల్ ప్రెజెంటేషన్స్ అంటున్నారు కదా, ఆ విషయం. అవును, అయితే ఒకవేళ ముగ్గురు డిజైన్స్ బాగున్నాయనుకోండి, అప్పుడు ఎవరిని సెలెక్ట్ చేస్తారు? ఫస్ట్ డిజైన్, తర్వాత నమ్మకం, ఈ రెంటిని చెక్ చేసుకుని ఆ క్వాలిటీస్ ఎవరిలో ఉన్నాయో వాళ్ళని సెలెక్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఆ పెళ్లి కాని అబ్బాయి ప్రెజెంట్ చేసే డిజైన్స్ మిగతా వాళ్ళకన్నా అద్భుతంగా ఉన్నాయనుకో, అప్పుడు నా వృత్తి ధర్మానికి ప్రాధాన్యతనిస్తూ ఏ ఆలోచన లేకుండా కాంట్రాక్ట్ తనకి ఇచ్చేస్తాను. మరి అలా కాకుండా అతనితో పాటు వేరే వాళ్ళ డిజైన్స్ కూడా పోటాపోటీగా సమానంగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఎవరిని సెలెక్ట్ చేస్తారు? అప్పుడు నా ఉద్యోగ బాధ్యతతో పాటు నేను నమ్మిన ధర్మానికి విలువనిస్తూ ఖచ్చితంగా ఆ జంటనే సెలెక్ట్ చేస్తాను. ఏమండి, ఇలా అంటున్నానని మరోలా అనుకోకండి. పెళ్ళయిందని వాళ్ళకివ్వడం, కాలేదు కాబట్టి వీళ్ళకివ్వకపోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? గుడ్ క్వశ్చన్ సావిత్రి. అతనికి కాంట్రాక్ట్ ఇవ్వకపోవడానికి కారణం అతనికి పెళ్లి కాలేదన్న రీజన్తో మాత్రం కాదు, నమ్మకం, డెడికేషన్ అన్న ప్రాతిపదికని ఆధారం చేసుకుని. అంటే పెళ్లి కాని వ్యక్తి డెడికేటెడ్ గా వర్క్ చేయడనేది మీ అభిప్రాయం, అంతేనా? ఒక పెళ్లైన జంట అతనికన్నా ఎక్కువ బాధ్యతతో పనిచేస్తుందని నా నమ్మకం. అంటే ఏముంది, సపోజ్ ఒక పెళ్లైన జంటను తీసుకుంటే వారి సంసార ప్రయాణంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సహనంతో వాటిని అధిగమించి ముందుకెళ్ళిపోతుంటారు. దాంతో వారికి ఓర్పు, బాధ్యత అలవడతాయి. అదే ఒక ఒంటరి మనస్తత్వం గల వాడిని తీసుకుంటే జనరలీ వాడికి ఓర్పు, సహనం ఉండదు. సమస్యలకు భయపడిపోయి బాధ్యతల్ని దాటేస్తూ పారిపోతుంటాడు. ఇది నా నమ్మకం మాత్రమే సుమా, ఇదే ఫైనల్ అని చెప్పను. అంతా బానే ఉందండి. ఆ 2 జంటలు ఒకేసారి ఫైనల్కి వస్తే అప్పుడేంటి పరిస్థితి? ఏముందో, మనలాంటి అన్యోన్యమైన జంట చూసి ఫైనల్ చేసేస్తాను. ఏమండి, వాళ్ళెవరో మీకు తెలీదు. వాళ్లలో అన్యోన్యమైన జంటని మీరెలా గుర్తిస్తారు? వావ్, బాగుంది. భలే డౌట్ పెట్టావే.
బేరర్ ఒకసారి రా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చెప్పండి సార్. ఏమీ లేదయ్యా, గవర్నమెంట్ కాంట్రాక్ట్ పని మీద 2 ఫ్యామిలీలు వచ్చాయి, తెలుసు కదా? తెలుసు సార్. వాళ్ళను నువ్వు అనుక్షణం ఫాలో అవుతూ అర్థమైంది కదా? అర్థమైంది సార్. వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనుక్షణం నాకు అందిస్తూ ఉండు, ఓకే? ఒక్క మాట పొల్లు పోకుండా పూసా కూర్చున్నట్టు మీకు అందిస్తాను సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. అది ఏమండి? ఏంటండి ఇది? ఇదా? దీని మందు అంటారు. ఏదో తెలియనట్టు, అసలు ఎప్పుడు చూడనట్టు అంతా మాయకంగా అడుగుతున్నావేంటి? నేను అడుగుతుంది ఇక్కడ ఇలాంటి పనులు ఏంటి అని. ఇక్కడ మందు తాగకూడదని బోర్డు ఏం పెట్టలేదే, మరేదో దేశద్రోహం చేసినట్టు ఎందుకంత ఆవేశపడిపోతున్నావు? ఏమండి, నా కోపానికి కారణం మీకు అర్థమైందని నాకు తెలుసు. తెలివిగా మాట్లాడింది చాలే గాని ఫస్ట్ చెత్తను తీసి బయటపడేయండి. చెప్పిన సలహాలు చాలే గాని ఆ పని చూసుకో. ఏమండి, చెప్తుంటే అర్థం చేసుకోరండి మీరు. ఒక గొప్ప బిజినెస్ కాంట్రాక్ట్ మీద ఇక్కడికి వచ్చాం. ఇలాంటి అఫీషియల్ అట్మాస్ఫియర్ లో ఇలా చేయడం ఎవరైనా చూస్తే బాగుండదండి, గౌరవం పోతుంది. నా మాట వినండి ప్లీజ్. అయిపోయిందా? స్కూల్లో టీచర్ లాగా నీతి వాక్యాలు చెప్పడం అయిపోయిందా? ఇలా మాట్లాడే ముందు మన మధ్య ఉన్న అగ్రిమెంట్ ఏంటో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమ్మా. షారుఖ్ కాజల్లా ఫ్రెండ్స్ అని చెప్పావు, రైల్లో ప్రయాణం లాంటి జర్నీ అని చెప్పావు, వర్క్ అయిపోగానే ఎవరి స్టేషన్లో వాళ్ళు దిగిపోవాలని చాలా పద్ధతిగా చెప్పావు. మరి ఇప్పుడేంటమ్మా ఏదో భార్యలా క్లాస్ మీద క్లాస్ బీక్తున్నావు? నాతో మాట్లాడే ముందు జస్ట్ కాజల్లా బిహేవ్ చేయి. అలా కాకుండా మీనాక్షిలో మాట్లాడేవనుకో అగ్రిమెంటు లేదు, అండర్స్టాండింగ్ లేదు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెళ్ళిపోతాను. అది కాదండి, ఇలాంటి బిజినెస్ ట్రిప్ లో మందు తాగడం పద్ధతి కాదండి. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. జస్ట్ సెకండ్. ఈ మాటలు కాజల్లా చెప్తున్నావా లేదా మీనాక్షిలా మాట్లాడుతున్నావా? కాజల్లాగే. అయితే చిన్న కరెక్షన్. ఫ్రెండ్స్ అంటే ఎంకరేజ్ చేయాలి, లేదంటే కలిసి తాగడానికి కంపెనీ ఇవ్వాలి, అంతేగాని ఇలా చిరాకు తెప్పించకూడదు. అర్థమైందా? ఇంకా సైలెంట్గా కూడా పోయింది. నువ్వు మంది తాగడం ఏంటి? అయ్యో, మీరే కదా షారూక్ ఫ్రెండ్స్ అంటే కంపెనీ ఇవ్వాలన్నారు, అందుకే ఇస్తున్నాను. పోయండి పోయండి. అరే అలా చూస్తారండి షారూక్, పోయండి. సరే నేనే పోసుకుంటాను. తప్పు, వద్దు. ఆయన నువ్వు మంది తాగడం ఏంటి? వద్దు. హలో, నన్ను కాజల్ క్యారెక్టర్ లో ఉండమని చెప్పి మీరు క్రిష్ క్యారెక్టర్ లోకి వచ్చారేంటండి? అంటే వాట్ ఎవర్ ఇట్ మేబీ, నువ్వు మంది తాగడానికి వీల్లేదు, నేను ఒప్పుకోనా అంతే. ఈ మాటలు
క్రిష్ లా చెప్తున్నారా లేదంటే షారుఖ్ లా చెప్తున్నారా? షారుఖ్ లాగా. అయితే చిన్న కరెక్షన్. ఫ్రెండ్స్ అంటే చీర్స్ అని చెప్పాలి తప్ప నో అని చెప్పకూడదు. కమోన్ షారుఖ్, సి పెగ్ ఫిక్స్ చేయండి. కమోన్ షారుఖ్, ఫాస్ట్.